సౌలు గురించి ధ్యానం చేసాం. తర్వాత దావీదు గురించి ధ్యానం చేసామా? దావీదు అయిపోయాడు. తర్వాత సొలొమోన్ అయిపోయాడు. ఈ మూడు రాజ్యాలు కలిపి ఐక్యరాజ్యం అని అంటాం. ఆ తర్వాత రాజ్యం అయిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. ఉత్తర రాజ్యం అని, దక్షిణ రాజ్యం అని. అవునా? ఈ దక్షిణ రాజ్యంలో రెహబాము, ఉత్తర రాజ్యంలో యెరోబాము. ధ్యానం చేసామా? రెహబాము, యెరోబాము. ఆ తర్వాత రెహబాము కింద అబియా గురించి ధ్యానం చేసాం. ఆసా గురించి మనం ధ్యానం చేసాం కదా. యెరోబాము కింద నాదాబు, బయాషా, ఏలా, జిమ్రి, తిబ్ని, ఓమ్రి, ఇవన్నీ మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత ఆసా కొడుకు యెహోషాపాతు, రైట్? యెహోషాపాతు గురించి మనం ప్రార్థన చేసాం. యెహోషాపాతు ప్రార్థన, వీటన్నిటి మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత ఆహాబు, యెజబేలు, ఇవి కూడా మనం ధ్యానం చేసాం. ఆహాబు ఎవరు, యెజబేలు ఎవరు అన్న విషయాన్ని మనం ధ్యానం చేసాం. గుర్తుంది కదా? మర్చిపోయారా? గుర్తుంది కదా? యెజబేలు ఎలాంటిది? యెజబేలు ఏ ప్రాంతానికి చెందింది? తూరు సీదోను అనే ప్రాంతానికి చెందింది. ఎవరు? యెజబేలు. ఈ విషయాన్ని మనం ధ్యానం చేసాం. యెజబేలు, ఈ యెజబేలుకు పుట్టినటువంటి ఆహాబుకి యెజబేలు పెట్టిన కూతురు అతల్య. ఈ అతల్య యెహోషాపాతు కొడుకైనటువంటి యెహోరాము, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకు పుట్టిన కొడుకు అహజ్యా, యోవాషు, అమజ్యా. ఇవి కూడా మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత ఈ పక్కన ఉత్తర రాజ్యంలో అహజ్యా గురించి ధ్యానం చేసాం. యెహోరాము గురించి, యోరామన్న ఒకటే, యెహూ గురించి ధ్యానం చేసామా లేదా? తర్వాత యెహోయాహాజు గురించి ధ్యానం చేసాం. యోవాషు గురించి ధ్యానం చేసాం. యెరోబాము 2 గురించి మనం ధ్యానం చేసామా? రైట్. తర్వాత ఇప్పుడు ప్రాముఖ్యమైనది, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఇక్కడ మనము యోవాషు గురించి ధ్యానం చేసాం. యోవాషు ఎవరు? యెహోరాము కొడుకైన అహజ్యా కొడుకు యోవాషు. తర్వాత అమజ్యా. ఆ తర్వాత ఉజ్జియా గురించి, యోవాషు గురించి, ఉజ్జియా గురించి, అమజ్యా గురించి, ఉజ్జియా గురించి ధ్యానం చేసాం. తర్వాత యోతాము గురించి ధ్యానం చేసాం. ఇవన్నీ మనం ధ్యానం చేసాం. ఇప్పుడు మనము యెషయా గ్రంథం చూసారా? ఈ యెషయా ప్రవక్త గురించి అర్థం అవ్వాలంటే అమజ్యా, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, వీళ్ళందరూ గురించి అర్థం అవ్వాలి అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అయితే యెషయా ప్రవక్త పుట్టినది లేదా ఉన్నది ఈ అమజ్యా కాలం నుంచి ఉంటాడు. ఎవరు? యెషయా ప్రవక్త. అయితే ఇతని ప్రవచనాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయంటే, ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయంటే ఆహాజు ఇక్కడి నుంచి ఎక్కువ ప్రారంభమవుతాయి. అర్థమవుతుందా? ఈ యోతాము ఉన్న టైంలో, ఉజ్జియా ఉన్న టైంలో ఉన్నాడు. ఎవరు? యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త ఉజ్జియా టైంలో మంచి యవ్వనస్తుడు. ఎవరు? యెషయా ప్రవక్త. ఈ వీళ్ళిద్దరి గురించి బాగా అర్థమైంది అనుకో, యెషయా ప్రవచనాలు చాలా అర్థమవుతాయి, మనకు చాలా బాగా అర్థమవుతాయి. అర్థమవుతుందా? వీళ్ళిద్దరి గురించి అర్థమవుతాయి. వీళ్ళిద్దరి గురించి అర్థం కావాలంటే ముందు యెషయా ఏ టైంలో సేవలో ఎంటర్ అయ్యాడు, ఎలా ప్రవర్తించాడు, యెషయా ప్రవక్త ఎలాంటి వాడో మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు దీనికంటే ముందు మీకు ఇంకా కొన్ని విషయాలు అర్థం కావాలి. ఇంత ఉందని అంటారేమో, అర్థమైతే చాలా బాగుంటుంది. ఏం చెప్పబోతానో చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్త. నువ్వు పక్కకు రా కాసేపు. నువ్వు పక్కన. ఈ 4 రాజ్యాలు కనిపిస్తుందమ్మా? ఈ 4 రాజ్యాలు, ఇది యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం, సిరియా రాజ్యం, అష్షూరు రాజ్యం. మళ్ళీ చెప్తున్నాను, ఇది అర్థం చేసుకుంటే యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు గ్రంథాలు, రాజుల చరిత్ర, రాజ్యాలు గురించి చాలా బాగా అర్థమవుతుంది. మీరు ఎవరన్నా సోషల్ స్టడీ చేస్తే మీకు కూడా బాగా అర్థమవుతుంది. ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఇట్లా చెప్పిన అనుకో, మీ బుర్రలో పెట్టుకోండి, చాలా జాగ్రత్త పెట్టుకోండి. ఇదే రాజ్యం, ఇది అది బబులోను రాజ్యం. అర్థమైందా? ఇప్పుడు చాలా జాగ్రత్త అండి. యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం, సిరియా రాజ్యం, అష్షూరు రాజ్యం, బబులోను రాజ్యం. అర్థమవుతుందా? వీళ్ళల్లో ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్న ఆహాజు టైంలో ఈ బబులోను రాజ్యం అనేది బలంగా లేదు. నువ్వు కూర్చో. బలంగా లేదు, బలహీనంగా ఉంది. అంటే అప్పుడు ఇంకా అంత వృద్ధిలోకి రాలే. అర్థమవుతుందా? ఇప్పుడు చాలా జాగ్రత్త. ఇప్పుడు ఆహాజు పరిపాలిస్తున్న టైంలో ఏం జరిగిందంటే, యూదా రాజ్యానికి రాజు ఎవరంటే ఆహాజు. ఈ ఇశ్రాయేలుకు రాజు ఎవరంటే పెకాహు. అర్థమవుతుందా? ఎవరు? పెకాహు. ఈ సిరియా రాజుకు ఎవరంటే రెమల్యా కొడుకైనా రెజీను. అర్థమవుతుందా? కనిపిస్తుంది కదా? రైట్. ఇప్పుడు కనిపిస్తుంటుంది చూడు. ఈ అష్షూరు రాజ్యానికి రాజు ఎవరు తెలుసా? సిరియానా? అదే సారీ, సిరియానా? ఈడెవరు మరి చెప్పాలి కదా మీరు. సిరియా రాజు. నువ్వు పక్క వేసుకో బాబు, ఇది సిరియా రాజ్యం. ఓకే, నువ్వు సిరియా రాజ్యానికి రాజు. ఓకే, రాను లేరు నాన్న కాకండి. రైట్. యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం, సిరియా రాజ్యం,
అషూర్ రాజ్యం. ఓకే, ఇప్పుడు యూదా రాజ్యానికి రాజు ఎవరంటే ఆహాజు. ఇంత మనం చదువుకున్నామే ఆహాజు. ఈ ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరంటే పెకాహు. సిరియా దేశానికి రాజు ఎవరంటే రెజీను. అషూర్ రాజ్యానికి రాజు ఎవరంటే తిగ్లప్తిలేసు. అర్థం కదా? తిగ్లప్తిలేరేసు కనిపిస్తుంది కదా? రైట్, వదిలిపెట్టేసేయండి. కానీ పేర్లు గుర్తుపెట్టుకోండి. యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం, సిరియా రాజ్యం. ఎంతసేపు నా చెప్పింది చెప్తాను అనుకోండి, చెప్తాను, అయిపోయింది. ఇది గుర్తుంటే చాలా బాగుంటుంది. యూదా రాజ్యం పక్కనే ఇశ్రాయేల్ రాజ్యం ఉంటుంది. ఇశ్రాయేల్ రాజ్యం పైన సిరియా రాజ్యం ఉంటుంది. దీనిపైన పక్కన అషూర్ రాజ్యం ఉంటుంది. వీళ్ళందరిలో కల్లా బలవంతుడు ఎవరంటే ఈయన. ఇప్పుడు వీళ్ళిద్దరిలో కల్లా బలవంతుడు, కఠినుడు, దుర్మార్గుడు, పెద్ద రాజ్యం, బలమైన రాజ్యం ఏదంటే అషూర్ రాజ్యం. ఆ తర్వాత సిరియా రాజ్యం, ఆ తర్వాత ఇశ్రాయేలు, ఆ తర్వాత యూదా రాజ్యం. అయితే చాలా చేస్తారండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. ఈ 4 రాజ్యాలకు దేవుడు ప్రవక్తలు పంపాడు. చెప్తారా ఎవరో? చెప్పిన 10,000 కట్ట. వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి చెప్పలేరు కదా. ఏషియా, ఇర్మియా, ఇలా అది కాదు. యూదా రాజ్యానికి చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. ఇశ్రాయేల్ రాజ్యానికి చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. సిరియాకు ఉన్నారా? ఏ ప్రవక్త? హోషేయ ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? ఏమని వద్దులే కానీ ఎక్కడ? సిరియా ప్రాంతానికి. పోనీ అషూరు, మీకు అర్థం కదా? ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఈ అషూర్ రాజ్యానికి ఎవరు ప్రవచించారు చెప్పాను. సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తాడు. దానిలో కాదు, రైట్, నేను చెప్తాను. నేను చెప్తాను. ఇది యూదా రాజ్యం. యూదా రాజ్యానికి రాజధాని ఏది? తెలంగాణకు రాజధాని ఏంది? త్వరగా చెప్పండి, లేట్ అయిపోతుంది. తెలంగాణ రాజధాని ఏది? తమిళనాడు రాజధాని ఏది? చెన్నై. అదేనా? కర్ణాటక రాజధాని ఏది? బెంగళూరు. అట్లా యూదా రాజ్యానికి, ఇశ్రాయేల్ రాజ్యానికి, సిరియా రాజ్యానికి, అషూర్ రాజ్యానికి రాజధానులు ఉండేవి. ఆ రాజధానుల్లో ఈ రాజులకు కోటలు ఉండేవి. ఓకే, ఇప్పుడు యూదా రాజ్యానికి రాజధాని ఏదంటే యెరూషలేం. ఇశ్రాయేలుకు రాజధాని ఏదంటే సోమ్రేను. సిరియా దేశానికి రాజధాని ఏదంటే దమస్కు. అర్థమవుతుందా? అషూరుకు రాజధాని ఏదంటే నినేవే. అర్థమైందా? నినేవే పట్టణం. ఇప్పుడు చెప్పండి, ఈ పట్టణానికి ప్రవక్త వెళ్ళాడా? యోనా ప్రవక్త. అర్థమైందా? ఈ అషూరు రాజ్యానికి రాజధాని ఏది? నినేవే. దీనికి దమస్కు, దీనికి సోమ్రేను, దీనికి యెరూషలేం. అర్థమైతే బాగుపడతారు. ఆ బైబిల్ బాగా అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఏం చేయలేవు. బైబిల్ బాగా చదువుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు అషూరు రాజ్యానికి రాజధాని ఏది? నినేవే. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, వీళ్ళు ఎంత కఠినమైనప్పటికీ ప్రతి దేశానికి దేవుడు ప్రవక్తలు పంపాడు. నినేవేను పంపాడు. హోషేయ గురించి కూడా, దమస్కు పట్టణం గురించి కూడా, దమస్కు పట్టణమా 3-4 సార్లు నువ్వు చేసిన తప్పును బట్టి నేను మీ మీద నింద మోపుతున్నాను అని అంటాడు. ఈ దమస్కు పట్టణంలోనే అంతియోకయ అనే సంఘం ఉంటుంది. గుర్తుపడుతున్నా? ఇప్పుడు కూడా ఉంది. దాన్ని సిరియా దేశం మనం అంటాం. మీరు గూగుల్ కొట్టిన వస్తుంది. సిరియా దేశం ఇప్పటికి కూడా ఉంది. ఈ అషూర్ దేశం కూడా ఇప్పటికి కూడా ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు కూడా ఉంది. అయితే ఇప్పుడు చాలా అవుతాయండి. యూదా దేశం, ఇశ్రాయేల్ దేశం పక్క పక్కన ఉండేవి. వీళ్ళిద్దరూ అబ్రహాం సంతానం. వీళ్ళిద్దరికి ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, వాక్యాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, దేవుని వాక్యం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరికి? వీళ్ళిద్దరికి. ఏంటనవా? రైట్, వీళ్ళిద్దరికి ఉన్నారు అనమాట. అయితే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అనుజనులు, వీళ్ళకి ధర్మశాస్త్రం కానీ వాక్యం కానీ లేదు. అయితే ఇప్పుడు చాలా చేద్దాం. ఇప్పుడు ఈ యూదా రాజ్యానికి ఆహాజు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేల్ రాజ్యానికి పైన పెకాహు ఉన్నాడు. ఆ తర్వాత పైన పెకాహు పక్కన, అంటే ఈ ఇశ్రాయేల్ రాజ్యానికి పక్కన సిరియా దేశం ఉంది. ఈ సిరియా దేశానికి పక్కన అషూర్ ఉన్నాడు. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్త. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాం మ్యాటర్లోకి. ఇప్పుడు వీళ్ళు 4 ఉన్నారు కదా, ఈ 4 రాజ్యాలు ఉన్నాయి కదా. ఈ 4 రాజ్యాల బలమైన రాజ్యం ఏదంటే అషూర్ రాజ్యం. ఈ అషూర్ రాజ్యం రేపో మాపో వీడి పక్కన ఉన్న రాజ్యం ఏది? సిరియా రాజ్యం. వీడి మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఈ అషూర్ రాజ్యం యొక్క రాజు ఎంత కఠినాత్ముడు అంటే మనుషులు ఉంటారు కదా, మనుషులు ఇట్లా పడుకుంటే కాలు చేయి పట్టుకొని, మీరు ఎప్పుడన్నా కీరకాయ దోసకాయ ఒలిసారా? తోలు ఒలుస్తారు కదా, తోలు. అట్లా మనుషులు పట్టుకొని కత్తితో తోలు ఒలుస్తాడు. ఎవరు? అషూర్ రాజు. ఇప్పుడు పెన్ను ఉందనుకో, సోలం ఉందనుకో, దీని సోలం అనుకోండి. మనుషుని కింది నుంచి, అంటే నవరంధ్రాలు ఉంటాయి కదా, కింది నుంచి సూలం చెక్కితే పైన ఏలాడతాడు మనిషి, నోట్లోకి వస్తుంది, పైన తలకాయ నుంచి వస్తుంది. అలా చెక్కి
వీళ్ళ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్లే ముందు వీళ్ళ రాజ్యం బయట పెడతాడు దాన్ని. మీ రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నా. ఎంత కఠినాత్ముడు అంటే అశ్షూరు రాజ్యం అనేది బహు కఠినాత్ములు, బహు దుర్మార్గులు, బహు భయంకరమైన బలమైన వాళ్ళు. ఎవరు? ఈ అశ్షూరు రాజ్యం. ఈ అశ్షూరు రాజ్యముడు పక్కన ఉన్నటువంటి రాజ్యమైన సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటాడు. ఈ విషయం తెలిసినటువంటి సిరియా రాజు ఏం చేస్తాడు? భయపడతాడు. అర్థమవుతుందా? భయపడతాడు. ఇప్పుడు భయపడిన ఇతను రెండు పనులు చేయాలా. ఒకటి, యుద్ధమన చేయాలా. రెండు, లొంగిపోవాలా. అర్థమవుతుందా? లొంగిపోయినా చంపుతాడు, యుద్ధం చేసినా చంపుతాడు. ఎందుకంటే సైన్యం తక్కువ కదా, వీడు బలవంతుడు కదా. అప్పుడు ఇతను ఏం చేశాడంటే వీళ్ళిద్దరు అనగా ఇశ్రాయేల్ ఉన్నారు కదా, ఇశ్రాయేలుతో కూటమిగా ఏర్పడ్డారు. అర్థమవుతుందా? కూటమి అంటే తెలుసు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి, కూటమి, వీళ్ళిద్దరు కూటమి అయ్యారు. వీళ్ళిద్దరు కలుసుకున్నారు. అర్థమవుతుందా? వీళ్ళిద్దరు కలుసుకుంటే సైన్యం పెద్దది అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలుసుకొని ఇతను జయించాలని. అయితే వీళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత సైన్యం సరిపోలే. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే వీడికి ఉత్తరం పంపినాడు. ఎవరికి? యూదాకు. వీళ్ళిద్దరు ఏమని పంపినారంటే, ఒరే యూదా, నువ్వు మాతో పాటు కలువు, మనం ముగ్గురం కలిసి వాడిని వేసేద్దాం, అశ్షూరు రాజాన్ని వేసేద్దాం. అది ప్లానింగ్ అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఆహాజ్ ఏంటంటే వీడు ఎక్కడో ఉన్నాడు, వీడు ఇందులోకి రాడు. మీకు అర్థమవుతుందా? ఆ అశ్షూరు రాజ్యం ఎక్కడో ఉంది, యూదా రాజ్యం జోలికి రాడు కాబట్టి నాకెందుకు వచ్చిన గొడవ ఇదంతా, నేను గొమ్ముకుంటా, నేను బోను, నాకు అవసరం లేదు అని గొమ్ముకుంటాడు. వీడు గొమ్ముకుంటే వీళ్ళిద్దరు ఊరుకుంటారా? రాబోయ్, నువ్వు రాకపోతే నీ దగ్గర ఉన్న సైన్యాన్ని నేను తీసుకుంటా అని వీళ్ళిద్దరు గొడవ వేసుకుంటారు. ఎవరి మీదకి? యూదా రాజ్యం మీదకి. పాపం వీడేమో యూదా రాజు భయపడుతున్నాడు. అర్థమవుతుందా? వీడి పేరేం పేరంటే ఆహాజు. ఇలా యూదా రాజు భయపడుతూ ఉంటే అప్పుడు ఎంటర్ అవుతాడు. ఎవరు? రాయన. ఇట చూడు, వచ్చాడా కెమెరాలోకి? ఈ పేరు కనాలి, యెషయా ప్రవక్త వచ్చాడు. అర్థమవుతుందా? అప్పుడు యెషయా ప్రవక్త ఈ యూదా రాజు చెప్తాడు, భయపడాకు, నేనున్నా అంటే, నేను కాదు, దేవుడు ఉన్నాడు నీ పక్షాన అని ఇతడు ప్రార్థన చేసి ప్రవచనాలు చెప్పి బలపరుస్తుంటాడు. ఎవరిని? యూదా రాజ్యం. ఈ యూదా రాజ్యాన్ని ఆహాజు ఎలాంటి వాడంటే పరమ దుర్మార్గుడు. అర్థం కలదు? అర్థమైందా? ఇప్పుడు పక్కన ఉన్నటువంటి యెషయా ప్రవక్త భుజం తట్టి ధైర్యపరిచి బలపరిచి, నా మాటేనరా, దేవుడు తోడున్నారా, వీళ్ళు ముగ్గురు వచ్చినా ఇదో నీ ఎదురుకుందే, ఒక్కడు కూడా ఏం చేయలేరా, నువ్వు భయపడొద్దురా అంటాడు. ఎవరు? యెషయా ప్రవక్త. నువ్వు ధైర్యంగా ఉండరా అని చెప్తాడు. ఎవరు? యెషయా ప్రవక్త. ఎన్నో ప్రవచనాలు చెప్తాడు. ఎవరికి? యూదా రాజుకు. అయితే ఇంతలో వీళ్ళిద్దరు ఉన్నారే, సిరియా రాజు, ఇశ్రాయేల్ రాజు. వీడు ఒకటేమని బెదిరిస్తా అంటాడు, నువ్వు మాతో కలుస్తావా లేదంటే వేసేయమంటావా అని. ఎవరిని? యూదా రాజ్యాన్ని. వీళ్ళిద్దరు బెదిరిస్తాంటారు. ఎందుకు బెదిరిస్తాంటారంటే వీడి దెబ్బ తట్టుకోలేక. అర్థం కాలేదా? అర్థమైందా? ఏమర్థమైంది? అశ్షూరు రాజు భయపడి వీళ్ళిద్దరు కూటమయ్యారు. వీళ్ళ దగ్గర ఉన్న బలం సరిపోలే. అప్పుడు వీడి దగ్గరకు వచ్చాడు, రారా మాతో కలిసి చెయ్యరా అన్నాడు. వీడు కలిసాడా? కలసలే. ఎందుకంటే నాకు వచ్చిన దిగులు ఎందుకురా బాబు, మీతో కలిసాడు అనుకో వాడి చేత కొట్టించుకోవాలా, ఓడిపోయినామంటే సైన్యం నష్టమైపోతుంది ఎందుకు అంటాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వీని మీదకి వచ్చారు. అప్పుడు ఇంతలో ప్రవక్త, యెషయా ప్రవక్త ఎంటర్ అయ్యి భయపడాకు రాయన యూదా రాజా, నేను నీకు తోడున్నా అని అంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇతడు ప్రవక్త అయినటువంటి యెషయా ఎంత బలపరుస్తున్నా, ఎంత ధైర్యపరుస్తున్నా, ఎంత ప్రోత్సహిస్తున్నా, ఎవరిని? యూదా రాజ్యాన్ని ఎంత బలపరుస్తున్నా, ఎంత ధైర్యపరుస్తున్నా మనోడు విన్నట్టే ఉంటాడు, వినడం. ఎవరి మాట? యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త ఎంత దగ్గరుండి భుజం తట్టి ధైర్యపరిచి బలపరిచి, హైట్ ఉన్నాడులే కొంచెం రైట్ అని బలపరిచి ధైర్యపరుస్తా అంటే వినడు. ఎవరి మాట? యెషయా ప్రవక్త మాట. ఎవరు? యూదా రాజు. వినడు. వినకపోగా ఏం తెలుసా? చదువుదామా చెప్పంటారా? ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయినట్ట చదవమంటారా? చదువుదాం, బాగుంటుంది. ఇప్పుడు ఇట్లనే యెషయా గ్రంథం 6వ అధ్యాయం. మర్చిపోకూడదుగా. యూదా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో. ఎవరి దినములలో? ఆహాజు దినములలో. యూదా రాజు రాజు ఎవరు? ఆహాజు. తర్వాత ఒక నిమిషం మళ్ళీ చదువుతాను. యూదా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీను ఇశ్రాయేలు రాజైన రెమల్య కుమారుడైన పెకహు యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయేను. ఒకటి తలపైకింది. దేని మీదకి వచ్చారంట? యెరూషలేము మీదకి వచ్చాడు. యెరూషలేము మనం ముందుగానే చెప్పా, దీని రాజధాని ఏంటి? యెరూషలేము. ఇశ్రాయేల్ రాజధాని సోమ్రేను. సిరియా రాజధాని అశ్షూరు రాజధాని. అమ్మయ్యా బతికించినారు. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు చాలా చేద్దండి. ఈ యెరూషలేము అనే పట్టణం మీదకి ఇశ్రాయేల్ రాజు, సిరియా రాజు వీళ్ళిద్దరూ యుద్ధానికి వస్తున్నారు. ఎవరి మీదకి? ఇతని మీదకి వస్తున్నప్పుడు వీరిద్దరి వల్ల ఏమీ కాల. చూడండి ఇప్పుడు చూద్దాం. అక్కడ రెండవ చూడండి, మొదటి నుంచి చదువుతున్నాం.
మొదటి నుంచి యూదా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీను ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారుడైన పెకహు యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని ఏమో తర్వాత అది వారి వలన కాకపోయెను. అయిందా వీళ్ళిద్దరి వల్ల? వీళ్ళిద్దరి వల్ల ఎవరి మీదకి వచ్చారు? యెరూషలేము మీదకి వచ్చారు. వీళ్ళిద్దరి మీద కాకపోయేసరికి మళ్ళా కోపం తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరు కోపం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని ఇతని మీదకి వెళ్ళాలనుకుంటారు, మళ్ళా బలంగా వెళ్ళాలనుకుంటారు. అప్పుడు ఇతని మీదకి వస్తున్నప్పుడు భయం వేసింది. ఎవరికి? ఇతడికి, యూదారాజుకు భయం వేసింది. ఇప్పుడు కింద చూద్దాం, 2వ వచనం చూడండి. అప్పుడు సిరియనులు, కనిపిస్తుందా? సిరియనులు తర్వాత ఎఫ్రాయిములు తోడు చేసుకొనిరని. ఎవరిని? సిరియనులను, ఎఫ్రాయిము అనేది పెద్ద పట్టణం, పెద్ద గోత్రం వీళ్ళలో. అర్థమైందా? దీనికి మరొక పేరు ఎఫ్రాయిం అన్నారు, యుద్ధ రాజ్యం అంటారు, ఇశ్రాయేలు అంటారు, సోమ్రేన్ అంటారు. రకరకాల పేర్లు ఉన్నాయి దేనికి? ఇశ్రాయేలుకు. అర్థమైందా? చెన్నై అంటే ఏది? చెన్నైకి మరొక పేరేంటి? మద్రాస్. ముంబైకి మరొక పేరేంటి? బాంబే. ఇట్లా పేర్లు ఉన్నాయి లేదా? అలాగే దీనికి ఎఫ్రాయిము, ఇశ్రాయేలు, ఉత్తర రాజ్యం అనే రకరకాల పేర్లు ఉన్నాయి. ఇక్కడ బైబిల్లో 2వ వచనం ఏముంది? చదవండి గట్టిగా, ఒకరేమన్నా గట్టిగా చదవాలా. 2వ వచనం. అప్పుడు సిరియనులను ఎఫ్రాయిములను తోడు చేసుకొనిరని ఉందా? తోడు అంటే పెరుగులో తోడు కాదు. వీళ్ళిద్దరు తోడయ్యారు. ఎవరిని కొట్టడానికి? వీడిని కొట్టడానికి. అర్థమవుతుందా? ఇప్పుడు చదువుతాం. ఇప్పుడు నేను చదువుతాను. అప్పుడు సిరియనులను ఎఫ్రాయిములు తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలియబడగా. దావీదు వంశం అంటే ఎవరు? యూదా రాజ్యం. వీళ్ళకి తెలిసింది, వీడికి తెలిసింది ఏమని? వీళ్ళిద్దరు కలిసిపోయారని. వీళ్ళిద్దరు కలిసి ఇతని మీదకి వస్తున్నారని వీడికి తెలిసింది. తెలుస్తానే మనోడు ఏమవుతాడు? భయపడతాడా లేదా? ఎలా భయపడ్డాడో తెలుసా? చూడండి ఎలా భయపడ్డాడు. చూడండి ఎలా భయపడ్డాడు. 2వ వచనం. అప్పుడు సిరియనును ఎఫ్రాయిము తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వాళ్ళ హృదయమును వారి జనుల హృదయమును కదిలేను. ఇప్పుడు ఇతడు ఏమవుతున్నాడంట? భయపడుతున్నాడు. గాలికి చెట్లు ఊగుతాయి. గాలి వచ్చిందనుకో చెట్లు ఎట్ట ఊగుతాయి? ఇట్ట ఊగుతా ఉంటాయి. మరీ భయంకరమైన గాలి వచ్చిందనుకో చెట్టు కింద నిలబడాలంటే భయం వేస్తుంది. ఓమో యాడ ఊడి మీద పడుతుందా అని. అంత భయంకరమైన గాలులు వస్తుంటాయి. అప్పుడప్పుడు రేకులు ఎగిరిపోతుంటాయి, చెట్లు ఊడిపోతుంటాయి, కొమ్మలు పడిపోతుంటాయి. అలా భయపడుతున్నాడు. ఎవరు? యూదారాజు. ఎందుకు? వీళ్ళిద్దరు కలిశారని. అయితే ఇప్పుడు ప్రవక్త ఎంటర్ అయ్యాడు. యెషయా ప్రవక్త ఎంటర్ అయ్యి, నాయనా ఇప్పుడు దేవుడైన యెహోవా ఏం చేశాడంటే ప్రవక్త చెప్పాడు, నాయన ప్రవక్త ఇటు తిరుగు నా వైపు, నేను కాసేపు దేవుడు అనుకో, ఓకే రైట్. ఇప్పుడు ప్రవక్త చెప్పాడు, నాయన ప్రవక్త నువ్వు యూదారాజుకి వెళ్ళి చెప్పు. భయపడుతున్నాడు యూదారాజు. ధైర్యంగా ఉండమను, నేనున్న తోడు, నేనున్నా, ఎంతమంది వచ్చినా నేను చూసుకుంటా, నువ్వు భయపడద్దు అని నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. ఇప్పుడు యెషయా ప్రవక్త ఏం చేశాడంటే బయలుదేరాడు. యాడికి? యూదారాజు దగ్గరికి. ఇప్పుడు యూదారాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు నోరు తెరిచి. ఏమని చెప్తున్నాడు చూద్దాం. ఇప్పుడు తర్వాత 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చాను. కనిపించిందా? యెషయాతో ఇలాగు సెలవిచ్చాను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయరాషాబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ నడకపోయి అతనితో ఇలాగు చెవు, భద్రముసుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీను సిరియనులు రెమల్య కుమారుడను వారి కోపాగ్నికి జడియకమో, నీ గుండె అవినీయకము. సిరియనులు ఎఫ్రాయిము రెమల్య కుమారుడని నీకు కీడు చేయవాలని ఆలోచించు మనం యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారం పడగొట్టుటకు 50 ఏళ్ళను వాని కుమారుడు దానికి రాజుగా నిమ్మలించు రండని చెప్పుకొని. అయితే ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆ మాట నిలవదో, జరగదో. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. సోమ్రేను ఎఫ్రాయిము రాజధాని, సోమ్రేనుకు రెమల్య కుమారుడు రాజు. మీరు నమ్మకుండా స్థిరపడకు ఇందురు. తలపై మీకు అర్థం చెప్తా. ఏమన్నా అర్థమైందా? నేను అర్థం చెప్తా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలుస్తానే మనోడేమయ్యాడు? భయపడుతున్నప్పుడు దేవుడైన యెహోవా ప్రవక్తగా యెషయా చెప్పాడు, నాయన యెషయా నువ్వు వెళ్ళి చెప్పాను. ఇప్పుడు యెషయా ప్రవక్త యూదారాజు చెప్తున్నాడు ఏమనంటే, నన్ను చూడండి ఆయన, యూదారాజా భయపడద్దు. ఎవరు చెప్తున్నారు? యెషయా ప్రవక్త చెప్తున్నాడు, భయపడద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ జోలికి వాళ్ళు రారు, జడియకో, భద్రంగా ఉండో, నువ్వేం భయపడద్దు, నేను చూసుకుంటా, వాళ్ళు చూడు, నన్ను నమ్మో అని యెషయా ప్రవక్త ఎవరు చెప్తున్నాడు? యూదారాజు చెప్తున్నాడు. ఇప్పుడు యూదారాజు చేయాల్సింది ఏంటంటే నమ్మటం. ఏ నమ్మాలా? యెషయా ప్రవక్త ఏదైతే చెప్పాడో దేవుడు తోడున్నాడు నాకు అనే ధైర్యంతో నమ్మటం. ఇతడు భయపడుతున్నాడా? ఇప్పుడు భద్రంగా ధైర్యంగా ఉండి, ప్రభువా నిజమే ప్రవక్త పాస్టర్ గారు చెప్పాడు, చెప్పిన తర్వాత ఇతడు ఏమవ్వాలా? ధైర్యంగా ఉండి నమ్మాలా లేదా? నమ్మాలా. ఎవరు? ఇతడు నమ్మాలా. ఇతగాడు నమ్మకోకుండా ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు మనం చూద్దాం. ఇతడు బలపరిచిన ధైర్యపరిచినటువంటి యెషయా ప్రవక్త దేవుడైన యెహోవా మీద ఆధారపడకుండా అర్థమైందా?
దేవుడైన యెహోవా మీద ఆధారపడకుండా ఇతడు ఏం చేసి తెలుసా, ఏం చేసి అర్థం వాళ్ళంటే రెండో రాజు గ్రంథం రండి. ఇప్పుడు రెండో రాజు గ్రంథం రండి. రెండో రాజు గ్రంథం 16వ అధ్యాయం. రెండో రాజు గ్రంథం 16వ అధ్యాయం తీసారా? ఇప్పుడు దాకా అర్థమైంది కదమ్మా, అర్థమైందా? ఇప్పుడు మళ్ళా చూడండి, ఇతడికి ఎవరు చెప్పారు? ప్రవక్త చెప్పాడు, నాయనా రాజా భయపడద్దు, ధైర్యంగా ఉండు, దేవుడిని తోడున్నాడు, వాళ్ళిద్దరు వస్తున్నారు కదా, వాళ్ళిద్దరు భయాలు భయపడద్దు అని చెప్పాడు. ఎవరు? ప్రవక్త. ఇప్పుడు మనోడు ఏం చేయాలా? ప్రవక్త చెప్పింది నమ్మాలా. నిజమే పాస్టర్ గారు, ప్రవక్త గారు మీ మాట నేను నమ్ముతున్నా, దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఎర్ర సముద్రం పాయం చేశాడు, మన అబ్రహాము పితరులను కాపాడాడు, అప్పో మీ మాట అని మనోడికి లోబడాలా, ఇదే చూపించాలా, నమ్మాలా? ఏమన్నా చేయమన్నాడు మనోడు? యెషయా ప్రవక్త యూదా రాజ్యాన్ని ఏమన్నా చేయమన్నాడా? ఏం చేయమల్లా, నమ్మకుండిన ఎడల నువ్వు స్థిరపడవు అన్నాడు. ఎవరిని? యూదా రాజ్యాన్ని. మనోడు నమ్మకోకుండా ఏం చేశాడు తెలుసా? చూద్దాం. ఇప్పుడు రెండో రాజు గ్రంథం 16వ అధ్యాయం చూద్దాం. రెండో రాజు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం నుంచి. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు, ఎవరు ఆహాజు అంటే? యూదా రాజు. ఇతని పేరేం పేరు? ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏళ్ళ వాడై, ఎన్నేళ్ళ వయసు? 20 ఏళ్ళ వాడై యెరూషలేము నందు 16 సంవత్సరం లేరును. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపగా ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్టు ప్రవర్తించడు. అతడు ఇశ్రాయేలు ముందర నిలవకుండా యెహోవా ఎల్లగొట్టిన జనులు చేసిన హేయ క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండము దాటించను. కనిపించిందా? ఎవరి కుమారుని అంట? ఈ కుమారుడు అంటే యూదా రాజు చేశాడు, తన కడుపును పుట్టిన కొడుకుని ఏం చేశాడంట? అగ్నిగుండం దాచడం. ఇంకొక చోట దినవృత్తాంత గ్రంథం ఏమంటే తెలుసా? తీయద్దులేండి, లేట్ అయిపోతుంది, మీరు తీశారు. దినవృత్తాంతల గ్రంథంలో తన కొడుకును అగ్నిగుండంలో వేశాడు. తన కడుపును పెట్టిన కొడుకు కదా, కడుపు ఏదైనా అనవాకంటే అర్థం చెప్తున్నా. ఇతని పుట్టిన కొడుకును అగ్నిలు బలిచ్చాడు. ఎందుకు బలిచ్చాడు? దేవుడు తోడుండాలని. అర్థం కాలేదు. అర్థం, బలులు ఎందుకు ఇస్తారు? బలులు దేవుని శాంతపరచడానికి కదా, దేవుని మెప్పించడానికి కదా. ఈ ఆహాజాన్ని వాడు ఏం చేశాడంటే తన కడుపును పుట్టిన కొడుకును ఏం చేశాడు? బలిచ్చేశాడు, అగ్నిలో బలిచ్చేశాడు. కానీ ప్రవక్త ఏం చెప్పాడు? నీ కొడుకులు కాదు, నీ ఆస్తి కాదురా బాబు, నమ్మురా, దేవుడు తోడురా ఇది మనం చెప్పాడు. ఎవరు? యెషయా. మనోడు వేసాడు, తన కడుపును పుట్టిన బిడ్డలు ఏం చేశాడు? బలిచ్చేశాడు. ఇప్పుడు వీణేమన్నారు అంటే, నేను అనలేదు తమ్ముడు, అర్థం చేస్తున్నా, ఓకే రైట్, మీరు కేవలం పాత్రకేయులు మాత్రమే ఫీల్ అవుతుందంటే రైట్, ఏం చేయాలి? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ఇప్పుడు ఆహాజు రాజు. నా ప్రశ్న ఏంటంటే, పక్కనున్న ప్రవక్త కళలు కానీ దర్శనాలు కానీ పక్క నుండి భుజం తట్టి ధైర్యపరిచి చెప్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు తెలుసా? ఈ యెషయా ప్రవక్త, రాజా, యూదా రాజా భయపడద్దు, నీ మీదకి వస్తున్న యుద్ధ రాజ్యాలు ఉన్నాయే, 65 సంవత్సరాల తర్వాత ఈ రాజ్యం సర్వనాశనాలు అయిపోతాయి. ప్రవచిస్తున్నాడు, వీళ్ళు బలవంతులను భయపడుతున్నావు కదా, భయపడద్దు, 65 సంవత్సరాల తర్వాత ఒక్కడు కూడా ఉన్న వీళ్ళు అని ఈయన ప్రవచిస్తున్నాడు. ఈ ప్రవచనాన్ని, ఈ వాక్యాన్ని నమ్మి మనోడు ధైర్యంగా ఉండాలా లేదా? ఉండాలా. ఇతని కడుపున ఇంకో కొడుకు పుడతాడు. అతను అంటే హిజ్కియా. సేమ్ హిజ్కియాకు ఇతడు చెప్పి బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. అప్పుడు ఇతడు హిజ్కియా ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేస్తే మీరు నమ్ముతారండి? ఈ రాజున్నాడే పెద్దోడు, వీళ్ళిద్దరు కాదు, ఈ పెద్దోడు గచ్చ వణుకుతాడు. అర్థం కదా? ఎవరు ప్రార్థన చేస్తే? వీళ్ళ కొడుకు యెషయా ప్రార్థన చేస్తే. అదే గనక ఈ ఆహాజు ఇతడు ప్రార్థన చేస్తే వీళ్ళందరూ వణికేవాళ్ళు. కానీ మనోడు ఏం చేయాలి తెలుసా? మెలేకు అనే దేవతను ఆరాధించి, మెలేకు అనే దేవతకి ఇతని కడుపును పుట్టిన బిడ్డను బలిచ్చాడు. దేవుడిని ఆశ్రయించాల్సింది, దేవుడిని నమ్ముకోవాల్సింది పోయి తన కడుపును పుట్టిన బిడ్డను బలిచ్చాడు. తర్వాత ఏం చేసింది సార్? కింద చదువుదాం 3వ వచనం. అతడు ఇశ్రాయేలు ముందర నిలవకుండా యెహోవా వెలగొట్టిన జనులు చేసిన ఏ క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండము దాటించడు. మరియు అతడు ఉన్నత స్థలముల్లో కొండ మీద సమస్తమైన పచ్చని వృక్షము కిందను బలులు అర్పించుచు ధూపము వేచు వచ్చెను. చూసారా? సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేల్ రాజైన రెమల్య కుమారుడైన పెకాహు యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజు పట్టణమును ముట్టడి వేసిరి, గాని అతనిని జయించలేకపోయిరి. ఆ కాలముందు సిరియా రాజైన రెజీను ఏలాతును మరలా పట్టుకొని సిరియను వశం చేసి, రైట్ తలపై అర్థం చెప్తా. సో మనోళ్ళు వీళ్ళిద్దరు కలుసుకొని ఇతను మనోళ్ళు ఏం చేశాడు? మేలేకు దేవతలకు, బంగారు దేవతలకు మొక్కడం మొదలుపెట్టాడు. మొదట్లో నమ్మాడు కొంచెం, ఎవరిని? యెషయా ప్రవక్త. కాలం మారిన తర్వాత ఏం చేశాడు తెలుసా? మనోడు దేవతలు మొక్కడం మొదలుపెట్టాడు, బలులు అర్పించడం మొదలుపెట్టాడు. ఇలా బలులు అర్పిస్తుంటే వీళ్ళిద్దరు యుద్ధానికి వచ్చారు. కథలు అయిపోయిన పోతున్నా, చదువుకుంటూ పోతే లేట్ అది. వీళ్ళిద్దరు ఇతని మీద యుద్ధానికి వచ్చాడు. ఈ ఇశ్రాయేల్ రాజు చేశాడు తెలుసా? ఇశ్రాయేల్ రాజు ఇతని మీద యుద్ధానికి వచ్చాడు. మీరు ఇద్దరు తిరగండి. ఇతని మీద యుద్ధానికి వచ్చాడు. ఇతడు 130,000 మంది, ఇంచుమించు 120,000-130,000 మంది ప్రజలు ఇతని వైపు ఉంటారు కదా, యూదా రాజ్యం ఇతను ఉన్నాడు కదా. దినవృత్తాంత గ్రంథం, రాజు చరిత్ర, యెషయా గ్రంథం, ఈ 3 కలిపి చదువుతూ ఉంటుంది చరిత్ర. మీ చదివించే లేట్ అయిపోతుంది, మీరు తీసేలా తెల్లారుతుంది అని చెప్పి ఒప్పుకుంటూ పోతున్నా. ఓకే,
130,000 మంది ప్రజలను కోతకొస్తాడు. ఎవరు? ఇతడు ఇశ్రాయేలు ప్రజ చేశాడంటే ఇతడు 130,000 మందిని చంపేస్తాడు. అర్థవుతుందా? 130,000 చంపేస్తాడు ఇతని ప్రజలను. ఎందుకు చంపాడంటే ఇతని మాట వినలే, యెషయా ప్రవక్త మాట వినలా, విన్నాడా? దేవుని మాట వినలా. దేవుని మాట వినకపోవడం ద్వారా ఇతని సైన్యంలో నుంచి 130,000 మందిని ఇతడు దోచుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇతని ప్రాంతంలో శ్రేష్టమైన నదులు, శ్రేష్టమైన ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని వీడు దోచుకున్నాడు. అర్థమైందా? సైన్యాన్ని వీడు దోచుకున్నాడు, మిగిలిన సిరియా రాజ్యాన్ని వీడు దోచుకున్నాడు. వీడు పెట్టేటువంటి శ్రమ ఎంత దోగంగా ఉంటుందంటే ఈ ఇశ్రాయేలు రాజు కదా, ఈ ఇశ్రాయేలు రాజు ఇతని రాజ్యంలో ఉన్న స్త్రీలను, పురుషులను, సైన్యాన్ని దోచుకొని పోతాడు. అలా దోచుకొని పోయి చంపుతూ పోతూ ఉంటే రక్తం, ప్రవక్త కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే ఈ ఇశ్రాయేలు రాజు ఇతని రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలను, పురుషులను, సైన్యాన్ని చంపుతూ పోతుంటే రక్తం రోడ్డంబడి కారుతూ వచ్చేది. అలా కారుతూ వస్తుంటే ఇంతలో ఒక ప్రవక్త వస్తాడు. ఇశ్రాయేలు రాజ్యం నుంచి ఒక ప్రవక్త వచ్చి ఇతను గద్దిస్తాడు. రాజా, ఇశ్రాయేల్ రాజా జాగ్రత్త, ఇతడు తప్పు చేసింది వాస్తవమే, దేవుడు నీకు అప్పగించడు, ఇతని నువ్వే చేస్తున్నావు అంటే వాడిని మరింత ఊచకోతకు వస్తున్నావు, జాగ్రత్త అని గద్దిస్తాడు. ఎవరిని? ఇశ్రాయేల్ రాజు. అర్థవుతుందా? అప్పుడు ఏం చేస్తాడు, తిరిగి మనోడు కొంతమంది వదిలిపెట్టేస్తాడు. అప్పుడు మళ్ళీ తిరిగి ఆహాజు రాజానికి వచ్చేస్తాడు. ఇక్కడ చాలా ఇదంతా ఏం చెప్తున్నానంటే ఇదంతా జరుగుతుందని యెషయా ప్రవక్త చెప్పాడు. రే నాయనా, దేవుని మాట వినరా, వింటే నువ్వు 130,000 మందిని చంపేసుకో, నీ ప్రాంతం పోదు, ధైర్యంగా ఉండవు, భయపడద్దు అని అంటే ఆహాజు రాజు విన్నాడా? వినకపోగా మెలేకు దేవత తన కడుపుని పుట్టిన బిడ్డను బలిచ్చాడు. ఇవ్వడం మాత్రం కాకుండా ఏం చేశాడంటే, ఎవరు? ఈ ఆహాజు రాజు చేశాడంటే తిరిగి డైరెక్ట్ మనోడితో కనెక్షన్ పెట్టుకున్నాడు. అర్థం కాలేదా? ఎవరిద్దరు భయపడి? వీళ్ళిద్దరు భయపడి వీడి దగ్గర ఎందుకు వచ్చారు? వాడికి భయపడి, ఒరే వీళ్ళిద్దరు వాడికి కదా భయపడేది, నేనే వాడి దగ్గర పోతే వీళ్ళు రారు కదా అని వీడి ప్లానింగ్. నీకేనా అర్థందా? ఇప్పుడు మనోడు ఒరే పక్కనే దేవుడు ఉండి, పక్కనే ప్రవక్త ఉండి, పక్కనే దేవుడు బలం ఉండి, నేను బలపరుస్తారా, నా మీద ఉండరా, నాతో ఉండరా అంటే విన్నాడు వీడు పోయి వాడి మీద ఆధారపడితే వాడేం చేస్తాడు? వీడు సహాయం చేయడు. వీడు ఎందుకు? బలమైన రాజ్యం వీడిది. వీడు వాడుకున్నట్టు వాడుకొని మొత్తం దోచుకుంటాడు. ఎవరిని? అర్థమవుతా? ఎవడు? అష్షూరు రాజుడు. అదే వీడు ప్రవక్త మాట ఏంటంటే రాజ్యం ఉండేది, బలమైన వాడు ఉండేవాడు, బలం కలిగిన భక్తి గల వ్యక్తిగా ఉండేవాడు. కానీ వీడేం చేశాడు? అర్థమైందా? నేను ఎందుకు పదం చెప్తానంటే, క్రైస్తవుడు దేవుడు నమ్ముకున్న వ్యక్తికి ఈ లోకంలో, సమాజంలో ఎన్నో శోధనలు, బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు వస్తాయి. వచ్చినప్పుడు దేవుడు సేవకుల ద్వారానో, వాక్యం ద్వారానో, పరిస్థితుల ద్వారానో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది ప్రవక్త వైపు చూస్తారు, ఎంతమంది లోకం వైపు చూస్తారు? ఇప్పుడు మనోడు ఎవడు వైపు చూశాడు చెప్పండి? లోకం వైపు చూశాడు, మన తర్వాత అష్షూరు వైపు చూశాడు. కానీ సేమ్ ఎగ్జాక్ట్గా ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు అర్థవుతుందా? అదే మనోడు అలా ఆధారపడినందుకు పోనీ ఏమన్నా బాగుపడ్డా? లేదు. మనోడు ఆహాజు చేసాడు తెలుసా? ఒక బైబిల్ ఒక చక్కని మాట ఉంటుంది. ఇలా తండ్రి హిజ్కియా ఉన్నాడు కదా, 16 ఏళ్ల వయసులో రాజు 52 సంవత్సరాలు సంపాదించిన ఆస్తిని అంతా పోగొట్టి నాశనం చేసి దిగంబరిగా నిలబెట్టాను అని ఉంటుంది. చూపిస్తా చూడండి. ఇదే మొదటి రాళ్ళ కింద చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం. ఆహాజు ఏళ్ళను ఆరంభించినప్పుడు, కనిపించిందా? మొదటి నుంచి చూస్తున్నాను. ఆహాజు ఏళ్ళను ఆరంభించినప్పుడు 20 సంవత్సరాలు వాడే, యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. రెండవ వచనం చూడండి. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గంలో నడిచి బయలు దేవతా రూపములను, పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్హిన్నోములో యందు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తేలువేసిన జనములు ఏహే క్రియల చొప్పున తన కుమారును అగ్నిలో దహించెను. ఏంటట? తన కుమారును అగ్నిలో దహించాడట. ఎవడు? ఆహాజు. అర్థవుతుందా? తన కడుపును పుట్టిన బిడ్డలను అగ్నిలో దహించాడు. ఎందుకు? ఈయనతో యుద్ధం చేయించాలని, దేవుడు శాంతిపరచాలని. కానీ యెషయా ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా అలా చేయొద్దయ్యా, దేవుడు తోడున్నాడయ్యా, నమ్మయ్యా, దేవుడు నమ్మయ్యా, దేవుని మీద ఆధారపడయ్యా, ప్రార్థన చేద్దామయ్యా, దిగులు పడద్దయ్యా అని మనోడు అంటున్నాడు. నమ్మున మాట 65 ఏళ్ల తర్వాత, ఎన్నేళ్ల తర్వాత? 65 ఏళ్ల తర్వాత ఈ రాజ్యాలు ఉండవు. ఆ మాట నమ్ము అంటే విన్నాడు వీడు విన్నాడా? ఇలా ఈ ప్రవక్త చెప్పాడు, నెత్తి నోరు కూడా చెప్పాడు, విను కావాలంటే ఏదైనా సూచన అడుగు, సూచన కూడా చూపిస్తా అంటే వినలా. మాకు సూచన వద్దు, ఏమొద్దులే అన్నాడు. ఎవరు? ఈ యూదారాజు అన్నాడు. అప్పుడు అంటానే మనోడు వేసాడంటే బయలు దేవతలకు, పోత విగ్రహాలకు. ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, ఇంత బోధిస్తుంటే, ఇంత చెప్తుంటే ఎవరు? ప్రవక్త. వీడు కొంచెం కూడా చలనం అనిపించలేదా? నీకేనా అర్థవుతుందా? చలనం ఉండాలా? ఉండలా. పోగా మొదటిసారి యుద్ధం జరిగింది.
ఎవరితో? వీడితో. వీడు 1,30,000 1,20,000 మంది ప్రజలు దోచుకొని పోయి రక్తం కారేంతగా చంపాడు. ఎవడు? ఇశ్రాయేల్ రాజు. వీడేమో వీడి దేశాన్ని దోచుకున్నాడు. అప్పుడన్నా వీడికి పశ్చాత్తాపం కలగాల. ఊరే ఇంత జరిగిందిరా నా జీవితంలో, అప్పుడు ప్రవక్త చెప్పాడే, యెషయా ప్రవక్త, వీడింటే బాగుండే అని అనిపించాలి కదా. అనిపించాలి. ఏం చెడు అని మళ్ళీ అశ్షూరు గడు విన్నాడు, నువ్వు చేయి నాకు సహాయం అని. ఈడ పక్కన ప్రవక్త వద్దు బాబు వద్దురా నాయనా వద్దురా ఇన్నాడా? ఇలా ఈయన ఏమన్నా కోరుకున్నాడా? పోని బంగారం ఏమన్నా, ఆస్తి ఏమన్నా అడిగాడా? ఏమన్నా నమ్మునాయనా, దేవుని నమ్మునాయనా, నమ్మిన ఎడల స్థిరపరచబడతావు. నమ్ము, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరచు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశ్రయించు, దేవుడిని నమ్ము అంటే వెళ్ళా. బంధువులను, స్నేహితులను, చుట్టాలను, ప్రేమించిన అబ్బాయిని నమ్మి మోసపోయిన వాళ్ళు ఎంతమందో సేవకుడు చెప్తాడు. బయట ప్రపంచంలో ప్రేమించిన వాళ్ళు మోసం చేశారని, నన్ను వాడుకున్నాడని ఉపయోగించాడు. బయట మనం వినమా? సాక్ష్యాలు వింటాం, అయినా వెళ్తాం. వినమా? మనం చూడమా? మనం అనుభవించమా? అన్నీ చేసి కూడా మన లోకంలో తిరుగుతాం. వీళ్ళు ఏమనాలా? ఎలాంటి క్రైస్తవులు అనాలా? ఇప్పుడు ఈ రాజుని ఏమన్నా చెప్పండి? మంచోడనల్లా, కఠినాత్ముడు అనల్లా? మంచోడనల్లా, కఠినాత్ముడు అనల్లా అంటనా? మంచోడా అంటే తప్పుగా అనుకోకండి పిల్లలంటానే, నేను మీకు ఊహించేదానికో చెప్తున్నా. ఎంత కఠినాత్ముడు అండి. పక్కన రాజు ఉండి చెప్తా అంటే తన కడుపును పుట్టిన పిల్లలు బలిస్తాడని. పక్కన ఎవరున్నారు? యెషయా ప్రవక్త ప్రవచిస్తాడు, ఏడుస్తాడు. ఎవరు? ప్రవక్త. వద్దు రాజా, తప్పు చేయదు రాజా, వద్దు రాజా అని ఏడుస్తాడు. ఎవరు? ప్రవక్త. హెచ్చరిస్తాడు. అలా 7వ అధ్యాయం 8వ అధ్యాయం రాసిన ప్రవచనాలు ఉన్నాయే, ఆ ప్రవచనాలు ఇక్కడ ప్రవచిస్తాడు. మళ్ళా ఏమని తెలుసా? అప్పుడు మన క్రిస్మస్ పండుగ రోజు మనం ధ్యానం చేసుకుంటామే, కన్యక గర్భవతి ఒక కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురని ఉందా? ఆ ప్రవచనము అప్పుడు వస్తుంది. ఎప్పుడంటే ఈ ఆహాజ్తో చెప్తాంట, ప్రవచనం చెప్తాంట, రాజా నీ వంశంలోనే ఒక కొడుకు పుడతాడు, ఆ కన్యక గర్భవతి కుమారుని కడుతుంది, అతనికి ఇమ్మానుయేలు పేరు పుడుతుంది, నీ వంశం నాశనం అవుదు రాజా. ఎందుకు తెలుసా? మీ తాత దావీదు ఉన్నాడే, దావీదు దేవుడు మాట ఇచ్చాడు, నమ్ము నా మాట, నా మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు అని ఈ ఆహాజు చెప్తాడు. కానీ మనోడు చేస్తాడంటే తన కడుపున బిడ్డను బలిస్తాడు, అన్ని జనుల మీద ఆధారపడతాడు, మనుషుల మీద ఆధారపడతాడు. అర్థవుతుందా? ఇప్పుడు చెప్పండి, వీడు మనిషి అనాలనా, మృగం అనాలనా, కఠినాత్ముడు అనాలనా, ఏమనాలి? సేవకుడు ద్వారా, ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా ఆదివారం కానీ, నెల కానీ, ప్రతి శుక్రవారం కానీ ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, వాక్యాల ద్వారా, మాటల ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, వినకపోయినప్పుడు వాళ్ళు ఏమనాలి? నీకేమైనా అర్థవుతుందా? నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎంత కఠినాత్ములు రా వీళ్ళు. వాక్యం చెప్తున్నావు, వాక్యం వింటున్నారు, మళ్ళీ అర్థమైంది నా వాక్యం, సూపర్ అన్నా, అబ్బా నా గుండెకాయలు కొట్టేసిన, నా కిడ్నీలు కొట్టేసి అని అంటున్నారు. మరి వాక్యానుసారంగా బ్రతుకున్నామా? దేవుడు అంటే కొంచెం కూడా భయం లేదే. మందిరానికి సమయం రావడం కావచ్చు, మందిరంలో దేవుణ్ణి గడపడం కావచ్చు, ప్రార్థన చేయడం కావచ్చు, నిజంగా ప్రార్థన చేస్తున్నామా? చరిత్ర తెలుదా మనకు? తెలుసు. దేవుని మీద ఆధారపడ బాగు చేయలేదా? తెలుసు. ఇన్ని తెలిసి కూడా ఎంతమంది దేవుని మీద ఆధారపడుతున్నారు? ఆహాజులాగా ఎంతమంది అండి అన్ని జనుల మీద, లోకం మీద, రాజ్యం మీద ఆధారపడిన వాళ్ళు. అలా చెప్తున్నా సుమా. కష్టం రాని, ఇతని కష్టం వచ్చిందంటే, యుద్ధాలు వస్తున్నాయంటే, ఇతని మీదకి భయం వస్తుందంటే, ఆహాజు అనే రాజు దేవుని మీద తిరగమని ఇతని కడుపును బట్టి కొడుకుంటాడు. ఎవరు తెలుసా? ఇజ్కియా చచ్చిపోతావు. రావణ దినాలు అద్భుతంగా ఉంటుంది. అది నిజం చెప్తాను, అద్భుతంగా ఉంటుంది. ఇతడు వచ్చి సేమ్ ప్రవచిస్తాడు. ఎవరికి? ఇతని కడుపును పెట్ట కొడుకుంటాడు. ఎవరు? ఇజ్కియా. ఇతడు ఆహాజు కదా, ఈ ఆహాజుకు కొడుకు పుడతాడు. ఎవరు? ఇజ్కియా. ఈ హిజ్కియాకు ఇదే ప్రవక్త వచ్చి ప్రవచిస్తాడు, రాజా చచ్చిపోతాను అన్నప్పుడు ఇతని కడుపును పుట్టే కొడుకు ఇజ్కియా ఉన్నాడే, ఏం తెలుసా? గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు. ఎవరు? వీళ్ళ కొడుకు. ఈడు చేయకపోయేసాడు. తన కడుపును పుట్టే బిడ్డలు, ఇంకా బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు బలిచ్చాడు. వాళ్ళ మీద ఆధారపడ్డాడు. ఇతర కడుపును పుట్టే కొడుకు దేవుని మీద ఆధారపడ్డాడు. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తానే, ఆకాశం నుంచి దేవుని ప్రార్థన విని ఇజ్కియా దేవుని ప్రార్థన విన్నాడు. పల్లె ఉంటుంది ఆ స్టేట్మెంట్. చెప్పింది ఎవరు? ఇదే ప్రవక్త మాట ఇతను కొడుకు విన్నాడు, వీడినిలా. నేను ఎందుకు పడతానంటే, సేవకుని మాటలు కొంతమంది భార్యలు వింటారు, కొంతమంది భర్తలు వింటారు, కొంతమంది పిల్లలు వింటారు, కొంతమంది తండ్రులు వింటారు. నిజమండి, ఎవడు వింటాడో వాడు బాగుపడతాడు. నీ భక్తికి నువ్వే కారకుడు. మళ్ళీ ఎత్తున గుర్తుపెట్టుకో. అన్న నా భర్త మందిరాన్ని రావట్లేదు, నా భార్య మందిరాన్ని రావట్లేదు. నువ్వు విని నీ భర్త మాట, నీ భార్య మాట కాకుండా దేవుని వాక్యానుసారంగా లోబడుతూ ఆనాడు ప్రవక్త చెప్పిన మాట ఆహాజు వినింటే గనక చరిత్రలో మంచి రాజుగా ఉండేవాడు. అద్భుతమైన ప్రవక్త పక్కన ఉంటే ఎంత బలపడాలండి. ఇతను కొడుకు అంటాడు, ఒక స్టేట్మెంట్ బల్ల ఉంటుంది, అది రానుంది నేను ధ్యానం చేస్తాం. ఇతను కొడుకు అంటాడు, యెషయా గారు మీరు ప్రార్థన చేయండి, మనం ప్రార్థన చేద్దాం. ఇతని కొడుకు కాలంలో సిరియా రాజు నాడే, ఈ సిరియా రాజు సన్హెరేబ్ ఉంటాడు, అసూర్ రాజు ఉన్నాడు కదా, ఈ సన్హెరేబ్ వస్తాడు ఎవరి దగ్గరికి? ఇతని కొడుకు కాలంలో. అది మనం రాను ధ్యానం చేద్దాం. అప్పుడు భయపడినప్పుడు ఇతడు హిజ్కియా ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. వీడు మాత్రం చేయడు. అర్థమవుతుందా?
చెయ్యకపోగా నాశనం అవుతాడంటే మొత్తం ఎలా సర్వనాశనం చేస్తాడంటే దేవుని మీద ఆధారపడాల్సింది పోయి యూదారాజు మొత్తం నాశనం చేసుకోడు. ప్రవచించాడు, ఒరే నాయన వీళ్ళిద్దరు ఉండర్రా, వీళ్ళిద్దరు నాశనం అవుతారు 65 సంవత్సరాల తర్వాత ఉండరు. నేను ఎందుకు ఈ పదం చెప్తానంటే, సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, దేవుని అద్భుతమైన పరిశుద్ధాత్మ ద్వారా, అయ్యా శరీర కార్యాలు జయించండి, శరీర కార్యాల మీకు లోపడకండి, బంధువుల కంటే, స్నేహితుల కంటే, లోకం కంటే దేవునికి ఎక్కువ విలువేయండి అయ్యా, దేవుడు దీవిస్తాడు, నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని నిలబెడతాడయ్యా అని చెప్తామా? ఎంతమంది మాట వింటున్నారు? ఎంతమంది నిజంగా వాక్యానికి లోపడుతున్నారు? ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, మనం ఆహాజులు అంటోళ్ళం కాదంటారా? ఇప్పుడు పట్ల తలకాయ, మనం ఆహాజులు అంటోళ్ళం కాదంటారా? మన కఠినాత్మలం కాదా? మన కళ్ళ ఎదుట దేవుడు ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నా ఎన్నిసార్లు మనం దేవుని వైపు తిరిగాం, ఎన్నిసార్లు లోకం వైపు తిరిగాం. వాడొచ్చి సహాయం చేస్తే బాగుండు, వీడొచ్చి సహాయం చేస్తే బాగుండు, వాడొచ్చి మనకు చేయబెడితే బాగుండు. వీడు ఆహాజే, పక్కన ప్రవక్తున్నాడు, అరే నమ్మురా అంటే చాలా నమ్మాలి కదా, నమ్మలా. వీళ్ళు వాడి మీద ఆధారపడ్డాడు, దేవతల మీద ఆధారపడ్డాడు. విచిత్రమైన తెలుసా, వీడు సమయపోతాను చెప్పుకుంటూ వెళ్ళిపోతారా, వీడు ఇతనికి డబ్బు ఇచ్చాడు. రాజా వీళ్ళిద్దరు నమ్మికొస్తున్నారు, నువ్వు పోయి వీళ్ళిద్దరేసేయి అన్నప్పుడు వాడు పోయి ఊరికినే ఏడు నాకేమిచ్చావని అడిగాడు. అప్పుడు వీడేం చేశాడంటే, సొలొమోను దేవాలయం మందిరంలో ఉన్న బంగారు, గంగాలము, వెండి ఉన్నది కదా మందిరంలో, అదంతా తీసుకొని పోయి వాడికి కానికిచ్చాడు. అసురు వేసాడు, వీళ్ళిద్దరు తీసుకున్నాడు. అర్థందా? పోనీ వీడు స్నేహితుల్లో ఏమైనా సహాయం చేశాడంటే లేదు, మాటి గుచ్చి వీడి ఆస్తినంతా తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు తెలుసా? ఇప్పుడు అదే 2 వృత్తాంతల గ్రంథం ఒక పేజ్ తిప్పండి. 2 వృత్తాంతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. ఆహాజు కనిపిస్తుందా? 19వ వచనం. ఆహాజు యూదా దేశమును డాష్ దిగంబరిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను. కనిపిస్తుందా? దిగంబరిగా అంటే మొత్తం ఒలుచుకోబోయాడు. అర్థం? ఎవరు? ఆహాజు, యూదారాజు మొత్తం ఎలా పరిపాలించాడు తెలుసా? మొత్తం ఆస్తినంతా దోచుకుని పోయాడు. ఎవరు? అషూరు. ఎందుకంటే ఇతడు పన్ను కడుతున్నాడు. ఎవరికి? అతనికి. ఎందుకు కడుతున్నాడు? వీళ్ళిద్దరిని జయించమని. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం చెప్పనా, షాకింగ్ విషయం చెప్పనా, ఎంత కఠినాత్ముడు అంటే వీడు, అంటే చెప్తున్నా సుమా, వీళ్ళిద్దరు తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇతడు ప్రవక్త చెప్పాడు ధైర్యంగా ఉండి భయపడదని. కానీ మనోడు విన్నాడా? వినలేదు. బయలుకు ఆరాధన చేశాడు, మేలకు దేవతలకు బలిచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ అశ్షూరు మీద ఆధారపడ్డాడు. అశ్షూరు మీద ఆధారపడ్డాడు కదా, ఈ మధ్యలో వీడు 130,000 దోచుకున్నాడు, వీడు అద్భుతమైన ప్రాంతాన్ని దోచుకున్నాడు కదా. అప్పుడు వీడికి కానుకిచ్చాడు. ఎవరు? ఈ ఆహాజు. ఇచ్చినప్పుడు వీడేం చేశాడంటే వీళ్ళిద్దరి మీదకి యుద్ధానికి వెళ్ళాడా, వెళ్ళిన తర్వాత దోచుకున్నాడు. అలా దోచుకున్నప్పుడు ఇతడు సిరియా ప్రాంతానికి వచ్చాడు. అనగా సిరియా ప్రాంతంలో దమస్కు పట్టణం కదా, దమస్కు పట్టణానికి వచ్చినప్పుడు ఈడు మనోడు అప్పుడు యూదా రాజ్యం నుంచి బయలుదేరాడు. ఎక్కడికి? ఇక్కడికి. మనోడు ఎక్కడికి వచ్చాడు? మనోడు కూడా ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఇద్దరు కలుసుకున్నాడు. అక్కడ మీకు అర్థం చెప్తా. హైదరాబాద్లో సీఎం వచ్చాడు అనుకో, మనం కూడా సీఎం హైదరాబాద్కి వెళ్ళాం సీఎంను కలుసుకోవడానికి. అలా ఈ అశ్షూరు రాజు ఇక్కడికి వచ్చాడు, మనోడు ఈ రాజును కలచడానికి ఈడికి వచ్చాడు. అర్థందా? అప్పుడు ఇద్దరికి వచ్చాడు. ఈడికి వస్తానే ఇది ఏ రాజ్యం? సిరియా రాజ్యం. ఊరి వీడు నా మీద ఎంత బలంగా ఎగిరాడంటే వీడు ఏదో పౌరుందని అనుకున్నాడు. ఈడు అనుకున్నాడు, ఆహాజ్ అనుకున్నాడు. అర్థందా? ఎవరు వీడు? సిరియా. ఈ సిరియా రాజు నా మీదకి యుద్ధానికి వచ్చాడంటే వీడు ఏదో బలం ఉందిరా, వీడి దేవతల్లో ఏదో శక్తి ఉందిరా అనుకొని ఈ ఆహాజ్ ఏం చేశాడంటే వీడికి వచ్చాడు కదా వీడిని కలవడానికి. ఈడికి వచ్చాడు, ఈ పై వీడికి వచ్చాడు. వీళ్ళిద్దరు కలుసుకున్నాడు. కలుసుకున్నప్పుడు ఈ ఆహాజు అనేవాడు ఏం చేశాడంటే సిరియా దేశంలో ఉన్న కొన్ని దేవతల బలిపీఠాలు ఉంటాయి, ఆ బలిపీఠాలు చూసి ఇక్కడ ఉన్నప్పుడు యాజకుడు ఆయన ఉంటాడు, ఆయన పిలుస్తాడు, యాజకుడా సిరియా దేశంలో ఈ బలిపీఠం బలి ఉంది, మన దేశంలో కూడా ఇలాంటి బలిపీఠం కట్టు అని అంటాడు. ఎవరు? ఆహాజు. ఎవరు బలిపీఠం కట్టమంటాడు? ఈ దేశంలో ఉన్న బలిపీఠాలు కట్టమంటాడు. అర్థందా? అప్పుడు ఆ యాజకుడు ఇక్కడ రెడీగా కట్టేసి ఉంటాడు. అప్పుడు వీళ్ళిద్దరు డీలింగ్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరు ఏమని, నువ్వు నాకు ఇంత పని చేయాలి అంత కట్టాలని. అప్పుడు డీలింగ్ చేసుకుని వస్తానే రెడీగా బలిపీఠం ఉంటుంది. ఏ బలిపీఠము? సిరియా దేశంలో ఉన్న బలిపీఠం. పోనీ వీడెందుకు సిరియా దేశంలో బలిపీఠం కట్టాడంటే అర్థం? వీడు ఎందుకు సిరియా దేశంలో బలిపీఠం కట్టాడంటే వీడు బలవంతుడు అనుకున్నాడు. వీడేమనుకున్నాడంటే వీడు బలవంతుడు రా బాబు, అందుకని వీడు నా మీద గెలిచాడు, వీళ్ళ దేవతల్లో బలం ఉందని చెప్పేసి వీడు తన ప్రాంతంలో బలిపీఠం కట్టుకున్నాడు. ఎవరు బలిపీఠము? వీళ్ళ దేశం బలిపీఠం. మళ్ళీ వీరెందుకుగా అర్థం కలదా? ఒరే నాయన ఇన్నిసార్లు హెచ్చరిస్తా, గద్దిస్తా, చెప్తా ఉంటే ఆ దేశం బలిపీఠం కడతాడు, మేలేకు దేవత మీద ఆధారపడతాడు, ఆ దేవతల మీద ఆధారపడతాడు, వాని మీద ఆధారపడతాడు, ఈ దేశం మీద ఆధారపడతాడు, పక్కన ఉన్న ప్రవక్త మీద ఆధారపడ్డంటే మీకు అర్థం కదా? అర్థం కదా? పక్కన ఏషియా ప్రవక్త ఉంటే ఏషియా ప్రవక్త మీద, ఏషియా మాటల మీద ఆధారపడ్డావు మనోడు. వీని మీద ఆధారపడతాడు, వీని దేవతల మీద ఆధారపడతాడు, అశ్షూరు మీద ఆధారపడతాడు, మెలేకు దేవత మీద ఆధారపడతాడు, అన్ని మీద ఆధారపడినప్పుడు పక్కన ఏషియా ప్రవక్త మాట వినొచ్చుగా? వినచ్చలేదా? ఈ రోజు క్రైస్తవం అలా తగలబడింది. నిజం.
మీకు ఏమర్థందా? సేవకుడు ఎందుకంటే మన సేవకుడు కదా, సేవకుడు మన ఫోన్ కొడతానే ఎత్తుతాడు, సేవకుడు తెలిసిందేలే, మనకు తెలియదా, మనకు పిలిచే పరిగెత్తు కూడా వచ్చాడు అని చిన్న చూపు. అర్థం కదా? చిన్న చూపు అండి, చిన్న చూపు అంటే ఎంత ఈ హృదయం ఊచుకోండి సార్. నాకు ఆశ్చర్యం అనిపించింది చదువుతున్నప్పుడు, ఎంత కఠినమైపోయాడు రాజు. దావీదు దగ్గరికి నాతాన్ ప్రవక్త వస్తే తప్పు నువ్వే చేసావంటే గుండెలు పగిలి ఏడ్చాడు. షాపాతు అనే శాస్త్రి వచ్చి యెషయా రాజు దగ్గరికి, చిన్న రాజు ధర్మశాస్త్రం చదువుతానే బట్టలు చిక్కుకొని ఏడుస్తాడు. ఎవరు? యెషయా రాజు. దావీదు రాజు తప్పు చేసావంటే గుండెలు ఎంచుకొని ఏడుస్తాడు. ఎవరు? దావీదు రాజు. అర్థరా? ఆసా రాజు కానీ కొంతమంది రాజు మన చేసి కొంతమంది కఠినపరచబడ్డాడు. ఇంత గొప్ప ప్రవక్త పక్కనుంటే ఇతని కడుపును పుట్టిన హిజ్కియా, రాజా హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు అంటే ఆయన పశ్చాత్తాపడతాడు. మరి మనోడు ఏంటండి ఇంత కఠినం ఏంటండి? మీకేమైనా అర్థవుతుందా? చాలా మంది క్రైస్తవ హృదయాలు చాలా కఠినమైపోయాయి. ఎన్ని మేలులు చేసినా, ఎన్ని దీవెనలు వచ్చినా ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు. పోనీ దేవుడు ఆర్థిక ఇబ్బందులతో కొట్టాడనుకో, సమస్యలతో కొట్టాడనుకో, బాధలతో కొట్టాడనుకో, ఇబ్బందులతో కొట్టాడనుకో, అప్పుడైనా కన్నీటి ప్రార్థన రావాలి కదా. రావాలా వద్దామా? రావాలా లేదా? దేవుని మీద ఆధారపడాలా? దేవుని మీద. అప్పుడు రాడు దేవుని మీదకి. ఇప్పుడు ఏమన్నా చెప్పండి, ఏమయ్యా మందిరాన్ని రాలేదు, ఎందుకమ్మా మందిరాన్ని రాలేదు, ఎందుకమ్మా ప్రార్థన చేయట్లేదు, ఏమమ్మా దేవుని విలువ ఇవ్వట్లేదు? ఇస్తే కదా. విలువ ఇవ్వలేదండి, మొత్తం దేశాన్ని దిగంబరిగా చేశాడంటే. వీళ్ళ తండ్రి ఉజ్జియా 16 ఏళ్ల వయసులో అద్భుతంగా తాత అద్భుతంగా దేశాన్ని పరిపాలించి సంపాదిస్తే ఆహాజు చేశాడు సార్, మొత్తం కొట్టేశాడు. ఒక్క మాట ఇతని మీద ఆధారపడి ఉంటే ఎంత బాగుండేదో. వీడి మీద ఆధారపడి ఎవరు? యెషయా ప్రవక్త మాట నమ్మి ఉంటే ఎంత బాగుండదో. నమ్మలేదండి. వాళ్ళ మీద ఆధారపడ్డాడు, వీళ్ళ మీద ఆధారపడ్డాడు, దేవతల మీద ఆధారపడ్డాడు. ఒక్కసారి దేవునికి హృదయపూర్వక మోకాళ్ళ మీద పడి ఉపవాసం అంటే కన్నీరు గాచి ప్రార్థన చేస్తే దేవుడు వినడామ్మా? ఎంతమంది ప్రార్థన చేస్తారండి? ఎంతమంది దేవుని మీద ఆధారపడుతున్నాడు? నిజం. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మన క్రైస్తవులు ఎంతమంది కఠినాత్ములు లేరా? ఎంతమంది దుర్మార్గమైన కఠినాత్మమైన రాజులు లేరా? దయచేసి ఈ వాక్యం ఉండడం ఎవరైనా సరే మీ హృదయానికి నేను అప్పగించేస్తున్నా. కఠినమైన హృదయం కలిగిన వారు కన్నీటి ప్రార్థన చేయలేరు. కఠినమైన హృదయం కలిగిన వారు దేవునితో సహవాసం చేయలేరు. ఒకసారి ఆలోచించండి, వీడి సొమ్ము ఎమ్ముకుపోతుంది. వాడి పండు కడితివి, వీడి బంగారు ఒలుస్తీవి, వీడి దేశానికి వెళ్తే వీడు దేశం వదిలిపెడితే బంగారు వస్తే ఇంత చేస్తే కనీసం దేవుని మీద ఆధారపడ. అర్థం కలదా? ఇన్ని చేసావు కదా. నేను ఎప్పుడప్పుడు అంట పొద్దున పోతావు, రాత్రి పోతావు, కష్టపడతావు, ప్రయాసపడతావు, శ్రమ పడతావు, వ్యాపారానికి వెళ్తావు, ఆ పనికి వెళ్తావు, ఈ పనికి వెళ్తావు, ఆ పని చేస్తావు, ఈ పని చేస్తావు, కనీసం అర్ధగంట బైబిల్ చదవలేవా? అర్ధగంట బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోలేవా? అప్పుడప్పుడు నేను మా తమ్ములతో అంట ఓ పరిగెడతారు, ఆ పనికి ఈ పనికి, ఆ పనికి ఆ పని, కనీసం ప్రార్థన చేస్తారా మీరు? ఇప్పుడు ఏమన్నా చెప్పండి వాళ్ళు. నా ప్రశ్న అడుగుతాను, ప్రార్థన చేస్తారా మీ పిల్లలు? స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నారా? మనోడు కనీసం దేవుని మీద ఆధారపడలేదండి. వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద ఎంత కష్టపడు, ఎంత ప్రయాసపడు, బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది. ఒక్కసారి దేవుని మీద ఆధారపడి చూడండి, దేవుని మీద అనుకొని చూడండి. ఆహాజు మొత్తం కోల్పోయాడండి. కారణం తెలుసా? కఠినమైన హృదయం. ఎవరైనా సేవకుల మాట వినుకోకుండా, సేవకులను విమర్శిస్తూ, సేవకుల మాట దూషిస్తూ, ఇదే యెషయా ప్రవక్త మాట వినుకోకుండా ప్రార్థన చేసుకుందాం. దయచేసి మొగరిద్దాం. ఎంతోమంది కఠినమైన హృదయాలు అయిపోయి ప్రార్థన జీవితం లేక, దేవునితో సహవాసం లేక, ఎన్నిసార్లు వాక్యం చెప్పినా, ఎన్నిసార్లు వాక్యం బోధించినా ఆహాజు రాజు వలె వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడతారే తప్ప కనీసం మోకాళ్ళ నుండి హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవాళ్ళు లేరే. పక్కనున్న యెషయా ప్రవక్త యొక్క విలువ తెలియట్లే. ఈరోజు సేవకుని యొక్క విలువ తెలియక, బైబిల్ యొక్క విలువ తెలియక వాళ్ళ మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, డబ్బు మీద, హోదా మీద ఆధారపడిన ఆత్మీయులు ఎంతమంది అండి? ఎంత కఠినాత్మడం అండి. దేవుడు మనల్ని రోగంతో కొడుతున్నాడంటే, ఆర్థిక ఇబ్బందులతో, సమస్యలతో కొడుతున్నాడంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుని వైపు తిరగమని, ప్రార్థించమని, ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద పడమని. కానీ ఎంతోమంది ఆహాజు రాజు వలె తమ సొంత జ్ఞానం మీద, డబ్బు మీద, బంధువుల మీద, హోదా మీద, బలం మీద, బలగం మీద ఆధారపడుతున్న సంగమా, మనం అలా ఉండడానికి వీల్లేదు. మన పరిచర్య ఏం జరిగినా ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఆహాజు కొడుకు అయిన హిజ్కియా వలె ప్రతి చిన్న మాటకు దేవుని మీద ఆధారపడ్డాడు. దావీదు కూడా అలాగే. ఆహాజు గురించి చూడండి. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, వీతబడిన మాటలు మాలో 4 వంతులకు ఫలింపచే, నీ కృపలో దాచుమయ్యా తండ్రి, కనికరించు నాయన. పక్కన ఉన్నటువంటి యెషయా లాంటి ప్రవక్తలు మా పక్కన ఎంత గొప్ప భాగ్యం. మాకిచ్చిన దైవజనులను బట్టి నీకు వందనాలయ్యా. మా కష్టంలో, మా కన్నీటిలో, ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా
నీ వాక్యం ద్వారా, నీ సహవాసం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నప్పుడు, ధైర్యపరుస్తున్నప్పుడు, అయ్యో ఆ మాటలు పెడచవును పెట్టిన ఆహాజు వలే ప్రవర్తించా. లెక్క లేకుండా ప్రవర్తించాడు ఆహాజు. యెషయా ప్రవక్త పక్కన పెట్టుకొని సిరియా మీద ఆధారపడ్డాడు, అషూర్ మీద ఆధారపడ్డాడు, పక్కనున్న మెలెకు దేవతల మీద ఆధారపడ్డాడు, తన కొడుకులను బలి ఇచ్చాడు. ఎంత దుర్మార్గుడు! నేను అటువంటి కఠినమైన హృదయం కలిగిన వాడినయ్యా. అయ్యా అయ్యా నాలో అటువంటి కఠినమైన హృదయం ఉండకూడదయ్యా. కఠినమైన మొండి హృదయం నాలో నుంచి తొలగించయ్యా. క్షమించయ్యా. నీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచు. నజరుడైన యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.